చంద్రబాబు గారు దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఇన్వెస్టర్లు ఇదే ప్రశ్న అడిగారు. ఇప్పుడు బాగానే ఉంది, మళ్ళీ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మరొక 10 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేడు, దానికి నాది హామీ. జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు వచ్చే ఇన్వెస్టర్లకు ఎటువంటి భయం అవసరం లేదు, మీకు మేము అండగా ఉంటాం, మీరు స్థిరపడే వరకు కూడా స్థిరమైన గవర్నమెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి ఎటువంటి భయాందోళన మీరు చెందాల్సిన అవసరం లేదని గతంలో ఇన్వెస్టర్లకు కూడా చంద్రబాబు గారు చెప్పారు. ఇదే మాట గతంలో నారా లోకేష్ కూడా ఇన్వెస్టర్లకు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, మీరు ఇప్పుడు రమ్మన్నారు, మేము వచ్చి కరెక్ట్ గా సెట్ చేసుకునేటప్పటికి ఏడాదో 2 ఏళ్ళు పడితే మేము సెట్ చేసే టయానికి గవర్నమెంట్ మారిందనుకోండి మేము నష్టపోతాం కదా అని ఇన్వెస్టర్లు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి భరోసానే మరొక 10 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం రాదు, జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు అని ఒక స్పష్టమైన హామీని వారికి ఇచ్చి మెప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు ఇచ్చారు. అంటే ఈవెన్ చూడండి, జగన్మోహన్ రెడ్డి వస్తాడు అంటే పెట్టుబడిదారులు కూడా భయపడుతున్నారు. రాష్ట్ర ప్రజలే కాదు, ఉద్యోగులే కాదు, పెట్టుబడిదారులు కూడా భయపడుతున్నారు.